ఇప్పుడు మనం 160 క్వశ్చన్స్ ఉంటాయండి ఎంసెట్లో. దాంట్లో అరౌండ్ 70-80 క్వశ్చన్స్ ఈజీ ఉంటుంది. అంటే మనం చూసి ఆప్షన్ టిక్ చేసేయచ్చు. ఆర్ 1-2 స్టెప్స్ క్యాలిక్యులేషన్‌లో వచ్చేస్తుంది. ఆ 80 క్వశ్చన్స్ ఐడెంటిఫై చేయడం ఈజ్ ది స్కిల్. ఆ స్కిల్ వాళ్ళు డెవలప్ చేసుకోవాలి. అది ఎలా చేసుకోగలుగుతారు? మాక్ టెస్ట్ రాసి, అనాలిసిస్ చేసి. ఇప్పుడు 3 అవర్స్ టెస్ట్ రాస్తే వాళ్ళు 6 అవర్స్ ఆఫ్ అనాలిసిస్ అనేది చేయాలి కంపల్సరీగా. అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ 2 అవర్స్ టైం స్పెండ్ చేసి ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాము, ఏ క్వశ్చన్కి ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాం. ఇప్పుడు అన్ని క్వశ్చన్స్కి మార్క్స్ అనేవి సేమ్ అండి. ఇంటర్మీడియట్లో ఏంటి, లాంగ్ ఆన్సర్కి ఎక్కువ మార్క్స్, షార్ట్ ఆన్సర్కి తక్కువ మార్క్స్. ఇక్కడ అలా లేదు. డిఫికల్ట్ క్వశ్చన్ అటెంప్ట్ చేసినా, ఈజీ క్వశ్చన్ అటెంప్ట్ చేసినా సేమ్ మార్క్స్. సో ఒక్క క్వశ్చన్ డిఫికల్ట్ అటెంప్ట్ చేసి 10 మినిట్స్ టైం వేస్ట్ చేయడం కన్నా 5 ఈజీ క్వశ్చన్స్ 10 మినిట్స్లో చేస్తే వాళ్ళకి బెటర్ ర్యాంక్ వస్తుంది. సో ఇలాంటి స్ట్రాటజీస్ అన్ని ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళకి ర్యాంక్ అనేది బెటర్ అవుతుంది. సో థరో అనాలిసిస్ అనేది చేస్తూ ఉండాలి. దే హ్యావ్ టు బి కాన్షియస్ అబౌట్ ది ప్రిపరేషన్ బేసికల్. సో మీరు చెప్పిన ఈ టిప్స్ చాలా యూస్ఫుల్ అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.